కిడ్నాప్ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే మహబూద్ ముస్తాఫ్ను నూజివీడు పోలీసులు అరెస్టు చేశారు. వ్యాపార వివాదాల నేపథ్యంలో పొగాకు వ్యాపారి కుమారుడితో పాటు మరో ముగ్గురిని కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడిన ఘటనలో ముస్తాఫా, ఆయన కుమారుడు బషీర్లపై నూజివీడు పోలీసులు కిడ్నాప్ ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. దీంతో ముస్తాఫాను గుజరాత్లో అరెస్టు చేశారు పోలీసులు. కిడ్నాప్ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే మహబూద్ ముస్తాఫ్ను నూజివీడు పోలీసులు అరెస్టు చేశారు. వ్యాపార వివాదాల నేపథ్యంలో పొగాకు వ్యాపారి కుమారుడితో పాటు మరో ముగ్గురిని కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడిన ఘటనలో ముస్తాఫా, ఆయన కుమారుడు బషీర్లపై నూజివీడు పోలీసులు కిడ్నాప్ ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. దీంతో ముస్తాఫాను గుజరాత్లో అరెస్టు చేశారు పోలీసులు. కిడ్నాప్ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తాఫాను నూజివీడు పోలీసులు అరెస్టు చేశారు. వ్యాపార వివాదాల నేపథ్యంలో పొగాకు వ్యాపారి కుమారుడితో పాటు మరో ముగ్గురిని కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడిన ఘటనలో ముస్తాఫా, ఆయన కుమారుడు బషీర్లపై నూజివీడు పోలీసులు కిడ్నాప్ ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. అలాగే దీంతో ముస్తాఫాను గుజరాత్ లో అరెస్టు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, ఇవన్నీ ఏదైతే గుంటూరు జిల్లా గుంటూరులోని మాజీ వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫాని పోలీసులు అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఆయన్ని గుజరాత్ లో అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ముస్తఫా నూజివీడు పోలీసులు గుజరాత్ లో అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి పొగాకు వ్యాపారికి సంబంధించిన అంశంలో ముస్తఫాని అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే కిడ్నాప్ కేసులో గుంటూరు దీనికి సంబంధించి వైకాపా నాయకుడు మహమ్మద్ ముస్తఫా నూజివీడు పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి. వ్యాపార వివాదాల నేపథ్యంలో పొగాకు వ్యాపారి కుమారుడితో పాటు మరో ఇద్దరిని కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడిన ఘటనలో ఈ యొక్క మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా, ఆయన కుమారుడు బషీరాలను నూజివీడు పోలీసులు అయితే ఏదైతే ముందుగా అతన్ని అరెస్ట్ చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఆయన మీద ఇప్పటికే కిడ్నాప్ ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల కింద అయితే కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా దీనికి సంబంధించి ఎమ్మెల్యే ముస్తాఫాకు గుంటూరులో పొగాకు గోదాం అయితే ఒకటి ఉంది. దీనికి సంబంధించి ఏలూరు జిల్లాకు సంబంధించిన కోయిలగూడానికి సంబంధించిన కడిమి సూర్యచంద్రం అనే రైతు నుంచి పొగాకు సేకరించి గుంటూరులో ముస్తఫాకు అమ్మేవారు. అయితే ఇటీవల ఆయనకు సంబంధించి పొగాకు ధరలు భారీగా తగ్గించారని, దీంతో తనకు వ్యాపారం గిట్టుబాటు కావడం లేదంటూ కూడా సూర్యచంద్రరావు ముస్తఫాకు సరుకు అమ్మటం మానేసినట్లుగా తెలుస్తుంది. అయితే గుంటూరులోనే అక్కడ ముస్తఫాకు అమ్మటం ఆపేసిన తర్వాత గుంటూరులోనే మరో కంపెనీకి ఆయన అమ్ముతున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీంతో సూర్యచంద్రరావు ఏదైతే కుమారుడు అభి, అలాగే డ్రైవర్ బాలరాజు, గుమ్మ దుర్గారావుతో కలిసి ఏదైతే కొద్ది రోజుల క్రితం ఆ పొగాకు బేళ్లలో లోడ్ చేసుకుని వెళ్తుండగా వాళ్ళని అడ్డగించి, ఏదైతే ముస్తఫా మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కొడుకు వాళ్ళని అడ్డగించి ఏదైతే ఆ ఏలూరుకు సంబంధించిన అతని కొడుకుని వాళ్ళు మరికొందరిని కూడా కిడ్నాప్ చేయడం జరిగింది. దీంతో ఏదైతే ఆ పొగాకు సంబంధించిన రైతుకు సంబంధించిన వ్యక్తి కొడుకు వారికి ఫోన్ చేసి వెంటనే ముస్తఫా కొడుకు మమ్మల్ని కిడ్నాప్ చేశాడు, అదేవిధంగా అతన్ని దీనికి సంబంధించి అతనికి గతంలో ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే కుదరదని చెప్పేసి బెదిరించినట్లుగా కూడా చెప్పి వెంటనే ఫోన్ పెట్టేయడంతో ఏదైతే పొగాకు వ్యాపారికి సంబంధించిన అతను మళ్ళీ ఏదైతే పోలీసులకు కంప్లైంట్ అవడంతో నూజివీడు పోలీసులు గుంటూరు పోలీసులకి వివరించడం జరిగింది. దీంతో గుంటూరు పోలీసులు ఆ కాకాని పరిధికి రావడంతో కాకాని పోలీస్ స్టేషన్ కి చెప్పడం జరిగింది. అక్కడి నుంచి పోలీసులు ముస్తఫాతో మాట్లాడటం జరిగింది. అయితే దీనికి సంబంధించి వ్యాపార లావాదేవీలు ఏమన్నా ఉంటే కనుక మీరు చూసుకోండి, ముందుగా వాళ్ళు వదిలేసి ఏదైతే కిడ్నాప్ చేసిన మీ అబ్బాయి పోలీస్ స్టేషన్ లో లొంగిపోవాలని కూడా చెప్పిన నేపథ్యం ఉంది. అలాంటిది అక్కడ చెప్పినప్పటికీ కూడా ముస్తఫా, అదే విధంగా ముస్తఫా కొడుకు ఇద్దరు కూడా ఆ రోజు నుంచి గుంటూరులో లేకుండా వెళ్లిపోయిన పరిస్థితి నేపథ్యం ఉంది. ఈ విషయంలో మొత్తంగా నూజివీడు పోలీసులు గుంటూరు మొత్తంగా కూడా
విచారణ చేపట్టి గుంటూరులో ఏదైతే ముస్తఫా ఇంటికి కూడా వెళ్ళి శోధనలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ ఇంటిని చర్చించిన తర్వాత కూడా అక్కడ ముస్తఫా తన కొడుకు లేకపోవడంతో వాళ్ళ కారులకు సంబంధించి కూడా వాళ్ళని పోలీసులు ఏదైతే కాకాని పోలీస్ స్టేషన్ లో హ్యాండ్ ఓవర్ చేసిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత నూజివీడు పోలీసులు దీనికి సంబంధించి ఏదైతే అతన్ని ముస్తఫాని ఇక్కడ గుజరాత్ లో గుర్తించినట్లుగా ఏదైతే సాంకేతిక సంబంధించి అంశం ద్వారా ఏదైతే టెక్నాలజీ అంశంతో అతన్ని గుర్తించినట్లుగా తెలిసింది. దీంతో న్యూజివీడ్ పోలీసులు అక్కడికి వెళ్లి ముస్తఫాని అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అతనితో పాటు మరి ఒక ముగ్గురును కూడా వేరే చోట అరెస్ట్ చేసినట్టు ఏదైతే కిడ్నాప్ కు సంబంధించిన అంశంలో భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంకో ముగ్గురును కూడా అరెస్ట్ చేసినట్లుగా అయితే పోలీసులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేశ్వరరావు.